తెలుగుదేశం క్యాడర్ కళ్ళలోనైనా సరే ద్వేషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాడు కూడా కొడాలి నాని. టీడీపీకి వెన్నుపోటు పొడిచి జగన్ పక్కన చేరిన వాడు ఈయన. ఇక అప్పటి నుంచి ఈయన గారు నోరు తెరిస్తే చాలు బూతులే బూతులు. నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు. చంద్రబాబు ఫ్యామిలీని అనకుండా మాట్లాడిన వ్యక్తి నాని. జగన్ కళ్ళలో ఆనందం కోసం ఎంతకైనా దిగజారేవాడు. కూటమి ప్రభుత్వం రాగానే అరెస్టు చేస్తారేమో అనే భయంతో బయటకు రావడం మానేశారు. మకాంని హైదరాబాద్కి మార్చాడు. గుండెకు బైపాస్ సర్జరీ జరిగిందన్న సాకుతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం పార్టీ కార్యక్రమంలో పాల్గొని తొందరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తా, ప్రభుత్వ అరాచకాలు అక్రమాలపైన పోరాడతా అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కానీ వచ్చే పరిస్థితి ఉందా? వస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఊరుకుంటుందా? తెలుగు తమ్ముళ్ళు కొడాలి నాని విషయంలో టీడీపీ అధిష్టానాన్ని ఎప్పుడూ తప్పుపడుతూ ఉంటారు. ప్రభుత్వం రాగానే అరెస్ట్ చేయాల్సిందే అనేది వాళ్ళ అభిప్రాయం. హెల్త్ గ్రౌండ్స్ మీద వదిలేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందే అనే అభిప్రాయం క్యాడర్లో ఉంది. అందుకనే నాని ప్రజాక్షేత్రంలోకి వచ్చాడంటే పోలీసులు ఏదో ఒక రూపంలో కేసు పెట్టి జైలుకి పంపడం అయితే పక్కా. దానికి కొడాలి నాని ప్రిపేర్ అయ్యే రావాలి. మొన్న లోకేష్ అమెరికా పర్యటనలో కూడా తన తల్లిని అవమానించిన ఏ ఒక్కరిని వదలను అన్న మాటలు కొడాలి నానిని ఉద్దేశించి అన్నవే. లోకేష్ అయితే కొడాలి నాని విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు అని తెలుగుదేశం వర్గాలు కూడా చాలా గట్టిగా చెప్తున్నాయి. కొడాలి నాని జగన్ మాటలు విని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడంటే మాత్రం కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే అంతిమంగా ఫలితం అనుభవించక తప్పదు.